చూచున్నాడు మియమార ఉదమునరండి ప్రయాస భారం మోసి పరితపములు వారికి ప్రయాస భారము మోసి పరితపములు వారికి యేసే ప్రశాంతి మౌలా యేసే చిరజీవనం యేసే ప్రశాంతి మూలం యేసే చిరజీవనం రమ్మనుచున్నాడు యేసు ప్రభుమునరండి పిలచుచున్నాడు మియమార ఉదమునరండి భయంకర పాపము నుండి బ్రహ్మతో నిలిచెదవా భయంకర పాపము నందు బ్రహ్మతో నిలిచెదవా పాపము విడిచి యేసు శాంతిని మణికోరవా పాపము విడిచి యేసు శాంతిని మణికోరవా రమ్మనుచున్నాడేసు ప్రభు దయమునరండి పిలచుచున్నాడు ప్రియమార ముదమునరండి రమ్మనుచున్నాడేసు ప్రభు దయమునరండి అనుకూల సమయమునందు బ్రహ్మతో నిలచెదవా పాపమును విడిచి యేసు శాంతిని మనకోరవా పాపము విడిచి యేసు శాంతిని మరికోరవా రమ్మనుచున్న యేసు ప్రభు దయమునరండి పిలచుచున్నాడు ప్రియమార ఉదమునరండి. మా ప్రియమైనటువంటి బందర్పల్లి మరియు గ్రామ నివాసులారా, నేను మీ కొరకు యేసుక్రీస్తు వారి ప్రేమ స్వార్థ చర్చించున్నాం. మేము కూడా ఒకప్పుడు మరి ఈ లోకంలో మీ అందరి మాత్రం మేము జీవించేవాళ్ళము. నేను కూడా మరి చిన్నప్పటి నుంచి ఇదే అయితే దేవుడు ఇట్టే పెట్టినాడు. కానీ ఒకప్పుడు బాధపడేవాళ్ళు, ఎందుకు నెక్స్ట్ అయిపోయినా అందరూ ఏం చేసేవాళ్ళంటే మరి అవమానించేవాళ్ళు, గేలి చేసేవాళ్ళు. అలాంటిది మరి బాధపడుతున్న నన్ను మరి ఏం చేశానంటే మా అమ్మ మా నాయన రోజు సండే స్కూల్ చూస్తుంది. మేము పుట్టుకతో క్రైస్తవులమే, కానీ అయినను మా పూర్వీకులు విగ్రహారాధికులు. అంటే మామూలుగా పుట్టాలకు పోయి దేవుని దగ్గర పెట్టి టెంకాయ కొట్టి చేశారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు అని తెలిసి చెప్పినారు, నువ్వు ఇలా ఉన్నా ఇలా ఉన్నా నువ్వు ఇలా ఉన్నా ఎలా ఉన్నా దేవుడు నిన్ను ప్రేమించినాడు, దేవుడు నీ కోసం మరి నేను ఆయన కోసం పుట్టించుకున్నాను చెప్పాను అని. తర్వాత ఏమైందంటే అట్లా తెచ్చి పోతా వచ్చాను. తర్వాత నేను ఇంకా బాగా చదువుకున్నాను, మరి బీటెక్ చేశాను, ఎంటెక్ చేశాను. దేవుడు ఏం చేశాడంటే మరి కాలేజీలో కూడా ఇట్లా చేసేవాడు. అయితే దేవుడు ఏం చేశాడంటే నన్ను మంచిగా చదువుతాను. అప్పుడు నేనేం చేసేవాడిని తెలుసా, కాలేజీలో ఇంజనీరింగ్ చదివేటప్పుడు ఎత్తుటోళ్ళు కొట్టలేను కదా, ఎత్తుటోళ్ళు కూర్చోబెట్టి కొట్టేవాడు. ఇప్పుడు దేవుడు నన్ను అంత పుట్టించా, నేను గుమ్ముండకుండా ఏం చేస్తానంటే హైట్ వాళ్ళను కూర్చోబెట్టి కొట్టేవాడిని. అంటే కొడతా ఉంటే ఏం చేస్తారు, ఏం చేయరు, ఎందుకు మళ్ళీ తిరిగి కొట్టలేదు, ఎందుకంటే మన సీనియర్ కావాలి. అట్లా జీవిస్తున్నాను నన్ను. మరి నేనెంతో మరి సినిమాలు పోతాను, మరి అదే తిప్పుతానే ఎవరైనా సరే ఎవరు అంటే మనం తిట్టేవాడిని, మళ్ళీ కొట్టేవాడిని కాకపోయినా కూడా రాయి తీసుకొని కొట్టేవాడిని. అలాంటి నన్ను యేసు ప్రభు ప్రేమగల రక్షకుడు, యేసు ప్రభువా నేను పాపిని
నన్ను క్షమించు, నన్ను నీ బిడ్డగా చేసుకుంటావంటనే, నా పాపాలు క్షమిస్తావంటనే అని వేసుకొని అడిగినప్పుడు ఆ ప్రేమ గల రక్షకుడు దేవాది దేవుడు నా పాపం క్షమించు. అప్పుడు నేను సినిమా చూసినా నాకు ఆ సంతోషం రాలేదు. నా దేవుడు నా పాపాలను క్షమించినప్పుడు నా హృదయం ఎలా ఉండేదంటే సినిమా చూసినా రాలేదు, ఆ పిల్లలతో ఆడి పాడినప్పుడు రాలేదు, ఒక డిగ్రీ చదివినప్పుడు సర్టిఫికేట్ వచ్చినప్పుడు కూడా అంత సంతోషం రాలేదు. అంత సంతోషం వచ్చింది. కాబట్టి ఈ సంతోషం మీకు కావాలంటే మేము ఒక్కరిమే కాదు, మీరు కూడా సంతోషించాలని, మా ప్రేమైనటువంటి మీరు దేవుని గురించి తెలుసుకోవాలని మేము మీ వద్దకు వచ్చాం. మరి నేను కాలేజీలో పనిచేస్తాను, ఇతను కుమార్తెకుడు అన్న, మరి మనమైతే కొంచెం నిలవలేం. మరి అన్న ఇలా చేతులు వంకుతున్నా కూడా దేవుని పరిచయం. అట్లే మా సుధాకర్ అన్న కూడా ఒకప్పుడు మీ దగ్గర ఉన్నాడు, అని వాడు కానీ వేసుకొని నమ్ముకున్నారు. దేవుడు ఆయన ఆశ్రయించారు. ఇలాగని మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. మనము మన పేరు మార్చుకోవాల్సిన అవసరం లేదు, తర్వాత మన కులం మార్చుకోవాల్సిన అవసరం లేదు, మనము మతం మార్చుకోవాల్సిన అవసరం లేదు. నీ హృదయంలోనే ఉన్న పాటున మరి నీ దేవుని నమ్ముకుంటే ఏమైనా ఇవ్వాలేమో, ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ హృదయమే యేసు ప్రభువా నేను పాపిని, మరి జీవం గల దేవుడు ఉంటేనే నా పాపాలు క్షమించాయంటే ఆయన క్షమించి వస్తాడు. కాబట్టి ఉన్న పాటినే యేసు ప్రభువా నన్ను క్షమించు, నేను ఎన్నో తప్పులు చేసినా నా పాపాలు క్షమించు, నేను పుట్టుకతో పాపం మరి నీ మాటలు విన్నప్పుడు నేను కూడా కానీ మరి ఒప్పుకుంటున్నాను ఆయన హృదయంలో ఒక చిన్న మాట పలుకుతూ దేవుడు నీకు చెప్పనా సత్యము మహిమాయుక్తమైన సంతోషం ఇచ్చావు. ఆ సంతోషం చూడాలంటే నువ్వు ఒక్క మాట దేవుని హృదయంలో అనుకుంటే చాలు. అప్పుడు ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా, ఈ సంతోషము నీకు కావలేనా. నేడే సునదాగురము, నేడే సునదాగురము, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనా సత్యమైన సంతోషం, చెప్పనా సత్యమైన సంతోషం. కాబట్టి నా ప్రియమైనటువంటి ఈ కాలినటువంటి వాళ్ళగా ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీ హృదయం మార్చబడుతుంది. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవు పాపం నుంచి జీవనం దాటింపబడతావు. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, నీకు సంతోషం కలుగుతుంది. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, నరకము నుంచి మరి పరలోకానికి చేరుతావు. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, నీ దుఃఖము తీరిపోతుంది. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీ మరి విచారములన్నీ తీరిపోతాయి. ఎవరు యేసుని విశ్వాసం ఉంచము, అప్పుడు నీవును నీ ఇంటి వాళ్ళు గొప్ప ఆత్మరక్షణ. యేసును నమ్ముకుంటే పాపాలు క్షమిస్తాడు, నరకం నుంచి తప్పిస్తాడు, జీవితం మారుస్తాడు. ఎటువంటి స్థితిలో ఉన్నా నమ్ముకున్న వారిని ఉన్నతమైన స్థాయిలో పెడతాడు. యేసు అందరికీ దేవుడు, అందరికీ రక్షకుడు, పాపలను రక్షించుడు, క్రీస్తు లోకంకి వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారంకు యోగ్యమైనది. మన పాపంలో మనం ఒప్పుకొని నేడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపం క్షమించి సమస్త దుర్నీతిని మనం కడిగి పవిత్రులుగా చేయను. భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. యేసు నమ్ముకుంటే నరకం తప్పిస్తాడు, జీవితం మారుస్తాడు. కొంతమంది ఈ లోకం వచ్చిన నరకం పరలోకం 2 మార్గాలు ఉన్నాయి. నరకం తప్పించమని యేసు చెంతకు రావాలి, పాపాలు ఒప్పుకోవాలి, క్షమాపణ పొందినప్పుడు దేవుడు జీవితం మార్చి ముందు స్థాయిలో పెడతాడు. దేవుడు ఇప్పుడు వచ్చి సాక్ష్యాన్ని ఆశీర్వదించుగాక. ఆమేన్. మీ కొరకు ప్రార్థన చేస్తాను. అందరం ఆమేన్ అండి. మా ప్రార్థన లాస్ట్ చేయండి. ప్రేమల తండ్రి, జీవనం లేవా మరి తిరిగి మీ పాలన చెందుకుంటున్నాం. మరి కొండపల్లిలో ఉన్నటువంటి మా సోదరుడు సుధాకర్ గారి వారి బంధువులు మరి కాళ్ళు ఉన్నటువంటి వారి కోసం మరి మీకు రాజ్య స్వార్థను మేము ప్రకటించాము. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క క్షమాపణను, పాపం గురించి చెప్పాం. కానీ మరి మీరే బిడ్డలను కాపాడండి. అదే పని వాటిని అంతట్లో మరి తను తోడై ఉండండి, ఆశ్రయించండి. వారి పిల్లలను, వారి పంటలన్నీ ఆశ్రయించండి. కానీ మరి వారికి రక్షణ కార్యం కలిగించండి. కానీ మరి మీరే ఎత్తి వెళ్ళిపోతున్నాం, కానీ మీరే దాన్ని మరి కార్యం చేయండి. ఈ విధంగా కానీ మరి వాళ్ళే వేసుకుని నిజమైన దేవుని తెలుసుకొని 2 మంది నచ్చుకుంటూ సాయం స్తోత్రాలు ఎంచుకుంటూ కేవలం పరిచయాలకై ఇదంతా వందనాలు ఎలుగట్టి పని పోయాలి. ఏ పరిశుద్ధమైన ప్రార్థి స్థుతించి అడిగి వెళ్తున్నాం తండ్రి.
ఆమె అనాలా అప్పుడు మీరు కూడా